జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. చేవెళ్ల షాబాద్ లో రైతు ధర్నా సక్సెస్ అయిన తర్వాత ప్రభుత్వం భయపడతా ఉంది. ఎందుకంటే నల్గొండలో క్లాక్ టవర్ దగ్గర రైతు మహాధర్నా నిర్వహించడానికి గత కొంతకాలం నుంచి ఆల్రెడీ డేట్స్ ప్రకటించినప్పటికీ కూడా అనుమతి నిరాకరణ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి మంత్రి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు కన్నె ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. కన్నె ప్రభాకర్ గారు, ఎందుకు కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు? భయమా ధర్నా? అంటే వెంకటరెడ్డి చాలా స్పష్టంగా వెంకటరెడ్డి గారికి అర్థమవుతా ఉంది నల్గొండలో ఆయన పరిపాలనలో నల్గొండ రైతాంగానికి ఏమొచ్చింది అని. ఇచ్చినటువంటి హామీలు, వ్యవసాయ రంగానికి ఆయన చెప్పినటువంటి మాటలు ఏమైనటువంటి విషయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఎడమ కాలువకు నీళ్లు కావచ్చు, అదేవిధంగా ఎస్ఎల్బీసీ సొరంగం కావచ్చు, అంతెందుకు ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇవాళ కోదాడ వరకు నీళ్ళు ఇచ్చినటువంటి మా ప్రభుత్వం ఇవాళ యాసంగికి నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వచ్చినటువంటి దిగుబడిని మార్కెట్లో పెట్టి అమ్ముకుంటున్నటువంటి రైతాంగానికి అండగా నిలబడేటువంటి ప్రభుత్వము ఇవాళ తప్పకుండా వచ్చినటువంటి రైతాంగం విమర్శిస్తుంది, చైతన్యంతో ఉన్నారు. మరి వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడితే తప్పకుండా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అర్థమైపోతుందన్నట్టు భయం కనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డిలో, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో అనేక సందర్భాల్లో, వివిధ సందర్భాల్లో ఇదే క్లాక్ టవర్ దగ్గర ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడే ఇదే క్లాక్ టవర్లో అనేక సందర్భాల్లో మరి ధర్నాల్లో పాల్గొన్నటువంటి వెంకటరెడ్డి ఇవాళ మా ధర్నా మేము అనగానే అంత వెన్నులో వణుకెందుకు పుడతా ఉంది, ఎందుకు భయపడతా ఉన్నావు? ఇవాళ కొత్తగా ఏం చేయటం లేదు, మేము అక్కడ కొత్త స్థలాన్ని ఎన్నుకోలేదు కూడా. దాదాపుగా 50 సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా కేంద్రంలో ఏదన్నా ధర్నా జరగాలంటే అది ఏకైక ప్రాంతం క్లాక్ టవర్. అక్కడే జరుగుతాయి. వేలాది మంది వచ్చినా, కొన్ని సందర్భాల్లో లక్షల మంది వచ్చినా అక్కడే సభలు ధర్నాలు జరిగినటువంటి సందర్భం. మరి మేము పరిమితమైనటువంటి సంఖ్యలో, వేల సంఖ్యలో ధర్నా చేసుకుంటామంటే భయం ఎందుకు? అదే కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు కాబట్టి, ఇచ్చిన హామీల విషయంలో ఫెయిల్ అయినారు కాబట్టి ఇవాళ మా ధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నారు. అయినప్పటికీ మాకు ఒక విశ్వాసం ఉన్నది, చట్టాలపై నమ్మకం ఉన్నది, రాజ్యాంగానికి లోబడే మేము 14 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసినాం కాబట్టి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నది, చట్టాల మీద నమ్మకం ఉంది కాబట్టి మాకు కోర్టు అనుమతి ఇస్తుందనే నమ్మకం మాకున్నది. ఆ కోర్టు అనుమతితో తప్పకుండా రేపు జరగాల్సినటువంటి రైతు ధర్నా తప్పకుండా నిర్వహించి తీరుతాం. ఒకవేళ కోర్టు ఇవ్వనట్లయితే వాళ్ళు చెప్పినట్టే ఇవాళ గ్రామాన మీటింగ్లను ఏవైతే చెప్తా ఉన్నారో ప్రభుత్వ పక్షాన, అక్కడే రైతాంగం పక్షాన రైతులతో పాటు మేము కూడా, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మీరిచ్చిన హామీలని నెరవేర్చండి అని నిలదీస్తాం. ఇచ్చినటువంటి ఎడమ కాలువకు నీళ్ళు ఇస్తామన్నారు, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు ఇస్తామన్నారు, ఎండిపోతూ ఉంది. ఆనాడు మా ప్రభుత్వమేమో ఒకవైపు కాలువలు, మరోవైపు చెరువులు నింపుకొని ఇవాళ తెలంగాణని, ముఖ్యంగా నల్గొండ జిల్లాని, ఇవాళ తెలంగాణలోనే హయ్యెస్ట్ దిగుబడి ఎక్కడ ఉంది అంటే నల్గొండ జిల్లాలో. దానికి కారణమైంది మా ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఆ పద్ధతిలో మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చని చెప్పేసి గ్రామ సభల్లో నిలదీస్తాం. ఇప్పుడు గతంలో హైదరాబాద్లో మూసీ బ్యూటిఫికేషన్ పునరుజ్జీవ కార్యక్రమానికి సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ధర్నా చేసింది. ఇక్కడ భూ నిర్వాసితులకు ఇల్లు కోల్పోతున్నటువంటి వారికి అండగా నిలబడ్డది. మీరు హైదరాబాద్లో కాదు, నల్గొండ రండి, నల్గొండలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నల్గొండ రైతుల ముందు వచ్చి ధర్నా చేయండి అనేటువంటిది ఇదే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు మీరు అదే రైతు ధర్నా అక్కడ పెడతా ఉన్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు? నిజంగా అట్లా ఉండవు. కరెక్ట్, నిజమే కదా. నువ్వు ఏదైతే డిమాండ్ చేసినావో, నువ్వు ఏదైతే ఛాలెంజ్ చేసినావో మరొక ఫార్మాట్లో మేము ధర్నా చేస్తుండొచ్చు, కానీ అదే రైతుల పక్షాన చేస్తూ ఉన్నాం. ఏ రైతులైతే ఇబ్బంది పడతారు మూసి ద్వారా అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావో ఆ రైతుల పక్షాన్నే మేము ధర్నా చేస్తూ ఉన్నాం. అదే రైతులు క్లాక్ టవర్కు రావడానికి, వేలాదిగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి రైతాంగం ఇవాళ క్లాక్ టవర్ ముందల ధర్నా చేద్దామంటే నీకు భయం ఎందుకు, నీ వెన్నులో వణుకెందుకు పుడతా ఉంది అని చెప్పేసి సందర్భంగా యావత్తు రైతాంగం అడుగుతూ ఉంది. బీఆర్ఎస్ పక్షాన మేము కూడా అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే, మూసి విషయంలో మాకు కొద్దిగా పరిమితమైన దాంతో ముందుకు పోవాలని చెప్పేసి మాట్లాడినాం. ఎవరికి నష్టం జరగకుండా మూసి సుందరీకరణ జరగాలని చెప్పేసి చెప్పినాం. అక్కడ ఉన్నటువంటి ఆవాసం ఉన్నటువంటి వాళ్ళని నష్టం చేయకండి అని చెప్పినాం. మూసిని సుందరీకరించాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. కానీ ఇష్టం వచ్చినట్టుగా
మీ లక్షల కోట్ల ఆదాయం కోసం మీరు ఇష్టం వచ్చినట్టుగా డబ్బు సంపాదించడం కోసం మూసిని సుందరీకరించారని చెప్పేసి దాన్ని రైతులపైన తోసి తద్వారా రైతులు ఎక్కడో నష్టపోతురా అని చెప్పేసి మాట్లాడితే అది ఇవాళ నల్గొండ జిల్లా రైతాంగం రైతాంగం కాదు, ఎవరి పక్షాన ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయం రైతాంగానికి తెలుసు. కాబట్టే రేపు చేసేటువంటి ధర్నా పెద్ద ఎత్తున విజయవంతమవుతున్నటువంటి భయం ఆయనలో పట్టుకుంది. కాబట్టి ఇలాంటి భయం కన్నా ప్రభాకర్ గారు, ఎందుకంటే రైతు రుణమాఫీ అన్నారు, మీరు చెప్తా ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా ఏ మండలం తీసుకున్నా 35 నుంచి 40% రుణమాఫీ కాలేదు, చాలామంది వెయిట్ చేస్తారు. తర్వాత రైతు భరోసా కింద 15 అన్నారు, ఇప్పుడు 12,000 అంటారు. సో ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది, ధర్నా చూడని భయపడతాం. అంటే రైతు రుణమాఫీ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పినారు. 42,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. మరొక మంత్రి 33,000 కోట్లు అన్నారు. మరొక మంత్రి 28,000 కోట్లు అన్నారు. చివరికి వాళ్ళు చేసింది 18 నుండి 22,000 కోట్లు. అది పూర్తిగా జరగలేదు. అది 50 నుండి 60% జరగలేదు అనేది ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ప్రతి రైతు అంటున్నటువంటి మాట. మరొక మాట, ఆనాడు క్యూ లైన్లో నిలబడండి, 2 లక్షల రూపాయలు అర్జెంటుగా మీరు రుణం తీసుకోండి, నేను రాగానే 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ దానిలో దాదాపుగా కటింగ్ చేసి 60% కూడా చేయడం, రైతాంగం కోపంతో ఉండరు, డెఫినెట్గా తిరగబడతారనేటువంటి ఒక భయం. మరొకటి మీరు చెప్పినట్టుగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేము 10,000 రూపాయలు ఇస్తామంటే ఆయన 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి యాక్షన్ పాట పాడినట్టు పాడి ఇవాళ 12,000కే పరిమితం అయ్యి, దానికి తోడు ఆంక్షలతో కూడినటువంటి మేము 72 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే, రైతు బంధు ఇస్తే కేవలం వీళ్ళు 40 లక్షలు దాటడం లేదు ఇవాళ. కాబట్టి ఆ భయం ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవన్నీ విషయంలో రైతాంగానికి ఇచ్చిన హామీల విషయంలో రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇవాళ మార్కెట్లో వచ్చినటువంటి దిగుబడి కొనుక్కునే విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో విఫలమైనటువంటి ప్రభుత్వం ఇవాళ ముఖం చాటేసుకొని ఏం మాట్లాడాలో రైతులకు ముందర ఏం చెప్పాలనో తెలియని పరిస్థితిలో వారి పక్షాన ఒకవేళ బీఆర్ఎస్ నిలబడితే మా బట్టలు ఉడదీస్తారు అనేటువంటి ఓ భయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి మా రైతు ధర్నాని అనుమతి నిరాకరించరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కన్నప్రభాకర్ గారు, చివరగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. జనవరి 26 నుంచి ప్రారంభించబోతామన్నారు. మొత్తం 40 లక్షల మందికి పైగా ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు. కానీ ప్రభుత్వం ఫిల్టరేషన్ చేస్తూ భూమి ఉన్నటువంటి వారికి, గతంలో రైతు భరోసా తీసుకుని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారిని కట్ చేస్తూ 20 రోజులు ఉపాధి హామీ పనిచేసినటువంటి వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు ఇస్తామంటున్నారు. మొత్తం దాన్ని 5.5 నుంచి 6 లక్షల వరకు కుదింపు చేసినట్టుగా డైరెక్ట్గా మంత్రి సీతక్క చెప్తా ఉంది. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించబోతా ఉన్నారు రేపు మీరు? తప్పకుండా. దాదాపుగా లెక్కల ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం 26 లక్షల మంది రైతు కూలీలు తేలితే వాళ్ళ ఆంక్షలతోటి మీరు చెప్పినట్టుగా 6 నుండి 8 లక్షల పరిమితం చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 1 ఎకరం లోపల ఉన్నటువంటి వాళ్ళకు కూడా 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 26 లక్షల మంది ఏదో ఒక రూపంలో, అది 5 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 10 దినాల పేరున పేదవాడే కూలికి పోతాడు, పేదవాడే తప్పకుండా ఇవాళ రైతు కూలిగా మారుతాడు. అటువంటి సందర్భంలో ఒక్కరోజు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, 5 రోజులు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, 10 రోజులు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ప్రామాణికం 20 రోజులుగా తీసుకున్నటువంటి దాన్ని తప్పకుండా ఇవాళ రైతు కూలీలకు నష్టమవుతుంది. కాబట్టి 20 రోజులు అనేటువంటి దాని బేస్ లైన్ని తీసేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 రోజులు కూలికి పోయినా, 5 రోజులు కూలికి పోయినా తప్పకుండా ఆయనను కూలీగా పరిగణించి 26 లక్షల మందికి తప్పకుండా మరి ఈ భృతి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది నల్గొండ, ఇదే క్లాక్ టవర్ దగ్గర ఇంతకుముందుకు ఉన్నటువంటి ఇదే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్నో సందర్భాల్లో ధర్నా చేశారు, వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ కోర్టు అనుమతితో ఖచ్చితంగా ధర్నా చేయబోతా ఉన్నాం. రైతుల సమస్యలపైన ఖచ్చితంగా అక్కడి నుంచి మా వాణి వినిపించబోతున్నాం అనేటువంటిది మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నె ప్రభాకర్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.